హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్. అందరూ బాగున్నారా? అయితే ఈరోజు కాకరకాయ పులుసు, చింతపండు బెల్లం వేసి కాకరకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. అది ఎట్లా చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సినవన్నీ చూపిస్తాను, చూసేయండి. 1/2 కిలో కాకరకాయలు కడిగి ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా చింతపండు గుజ్జు పిప్పి తీసేసి నీట్గా ఇట్లా పులుసు తీసుకొని పెట్టుకోండి. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కారం పొడి, ధనియాల పొడి, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, బెల్లం పొడి. ఇది పులుసులోకి బెల్లం వేయాలండి. బెల్లం వేస్తేనే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్, పసుపు, ఇవి మొత్తం అన్నీ కావాల్సిన పదార్థాలు. కాకరకాయ పులుసుకి చింతపండు బెల్లము వేసి చేస్తున్నా. ఇప్పుడు కాకరకాయ పులుసు చేసే విధానము చూసేద్దాం. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫస్ట్ ఇవి వేసేసుకుందాం. అవి చిటపటమన్నాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం, కట్ చేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఒక స్పూన్ పసుపు, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కాకరకాయలు, కట్ చేసుకున్న కాకరకాయలు వేసేసుకుంటాం. కాకరకాయలు కొంచెం మందంగానే కట్ చేసుకోండి. మరి పల్చగా అయిపోతే అవి పులుసులో ఉడికేటప్పటికి చిక్కిపోతాయి. కొంచెం మందంగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఈ పైన కూడా ఈ కాకరకాయ ఈ లేయర్ ఉంటుంది కదా, ఇది తీయద్దండి, అట్లే పెట్టి కట్ చేసుకోండి కాకరకాయ. అది పైన పొట్టు కాకరకాయలకి ఫ్రైకి అయితే తీసేసినా బాగుంటుంది, కానీ పులుసుకి దాంతోపాటు అట్లే కట్ చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం సేపు మూత పెడదాము, ఒక 2 మినిట్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒక 25% అయితే కాకరకాయ మగ్గిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం.
ఇప్పుడు చింతపండు పులుసు బాగా కాకరకాయలు పీల్చుకునే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. పులుసులో కాకరకాయలు బాగా ఉడికాయి. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, అలాగే బెల్లం, మొత్తం అంతా బాగా మిక్స్ చేద్దాం. అంతా బాగా ఉడికేటట్టు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, కాకరకాయలు కూడా బాగా పులుసులో మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో ఇట్లా తెల్లగడ్డలు చితక్కొట్టుకొని వేసేసుకోండి. ఇట్లా లాస్ట్లో వేస్తే పులుసు మంచి ఫ్లేవర్ వస్తుంది, తెల్లగడ్డ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఇప్పుడు తెల్లగడ్డలు వేసాం కదా, ఒక్క 1 మినిట్ అట్లా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అయిపోయిందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. బాండీలో నుంచి పులుపు కదా, అట్లే బాండీలో పెడితే బాగుండదు. బౌల్లోకి తీసేసాను. చూడండి, ఎమ్మిగా పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా బెల్లం వేసాం కదా, సూపర్గా వచ్చింది. ఈ కాకరకాయ పులుసు ఈరోజు కంటే రేపే బాగుంటుంది. రాగి ముద్దలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకైతే రాగి ముద్దలోకి చాలా ఇష్టము. ఈ కాకరకాయలు లేతగా ఉంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ముదిరిపోయినప్పుడు ఇట్లా పులుసు పెట్టుకుంటే బెల్లము చింతపండు గుజ్జేసి ముదిరిపోయిన కాకరకాయలు పులుసుకు బాగుంటాయి, లేత కాకరకాయలు ఫ్రైకి బాగుంటాయి. నేను యాక్చువల్గా ఈరోజు ఫ్రై చేద్దామని చూసా, కట్ చేసి చూస్తే కొంచెం ముదిరినట్టు ఉన్నాయి, అందుకని పులుసు పెట్టేసి నేనైతే ఈరోజు రాగి ముద్ద చేసుకున్నానండి. రాగి ముద్దలోకి కాకరకాయ పులుసు సూపర్గా ఉంటుంది. నేనైతే ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.